హలో అండి. బీఆర్ఎస్ కార్యకర్తలు భాజపా ఆఫీస్ మీద, భాజపా కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడులు ప్రతిదాడులు చేసుకున్నారండి. దీనికి మూల కారణం పాడి కౌశిక్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని విమర్శించారన్నమాట. వారు ఏమన్నారంటే, బండి సంజయ్ గారు తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటారు, అందుకే వారికి జుట్టు ఊడిపోయింది అని మాట్లాడారండి. ఇటువంటి మాటలే బండి సంజయ్ గారు 100 సార్లు మాట్లాడారండి. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, కేసీఆర్ ఫామ్ హౌస్లో మందాగుతారని ఆయన మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలాగే దాడి చేశారా? వారు ప్రతి విమర్శ చేశారు. మరి వీళ్ళు ఈ దాడులకు తెగబడుతుంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మేము అడ్డగోలుగా మాట్లాడినా సరే అవతలి వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడకూడదు అని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదండి. మీరు ఎలా మాట్లాడితే అవతలి వారికి కూడా అలాగే మాట్లాడే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. మీరు దాడి చేస్తే అవతలి వారు కూడా ప్రతిదాడి చేసే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని మీరు వ్యవహరించాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మాత్రం చాలా నీచానికి దిగజారుతున్నట్టు అనిపిస్తుందండి. మీరు సద్విమర్శ చేయండి, మేము దానికి ప్రతి విమర్శ చేస్తాం. మీరు ఒక పాయింట్ని లేవనెత్తండి, దానికి మేము ఆన్సర్ ఇస్తాం. ఇలా లేదండి ఇప్పుడు రాజకీయం. పర్సనల్ లెవెల్లో అలవాట్ల గురించి, ఆహార్యం గురించి, వీటి గురించి విమర్శలు ఎక్కువైపోయాయండి. ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ వారికి ఉంటాయి, ఎవరి బ్యాడ్ హ్యాబిట్స్ వారికి ఉంటాయి. వాటి గురించి విమర్శించుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కార్యకర్తలని ఉసిగొలిపి దాడులు చేయించుకుంటూ ఏ టైప్ ఆఫ్ రాజకీయం అండి ఇది? థ్యాంక్ యూ.